మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. స్వామి చెప్పండి, ఈ రోజు మోడీ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. హైదరాబాద్ మొత్తం కూడా పోస్టర్లు అంటించారు నిరసన కార్యక్రమం. అలాగే జిల్లాల వ్యాప్తంగా కూడా ఏదైతే సింగరేణి బొగ్గు గనులు ప్రధాన ఎజెండాగా వాళ్ళు తీసుకున్నారు. సింగరేణి ప్రైవేటీకరణ నేపథ్యంలో బీజేపీ గవర్నమెంట్ సింగరేణిని ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పేసి కేటీఆర్ అయితే పిలుపునివ్వడం జరిగింది. జిల్లాల వ్యాప్తంగా అయితే ధర్నాలు కొనసాగుతూ ఉన్నాయి బీఆర్ఎస్ నేతృత్వంలోనే. దీనికి సంబంధించి వరంగల్లో ఎటువంటి పరిస్థితి ఉంది, ఈ రోజు డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ శిరీష. మొత్తానికి చూసుకుంటే భూపాలపల్లిలోని సింగరేణి సంపద కూడా అక్కడ విలజిల్లుతా ఉన్న నేపథ్యం కనపడతా ఉంది. కానీ సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని చెప్పి కూడా ఇలా బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ పిలుపు మేరకు మొత్తము బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు వీళ్ళంతా కలిసి కూడా అక్కడ సింగరేణి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకి వెళ్ళి సింగరేణి గనుల వద్ద కూడా ప్లే కార్డులు చేతబట్టి సింగరేణి ప్రభుత్వ ప్రైవేట్ పరం చేయకూడదు, ప్రైవేట్ పరం చేస్తే మాత్రం ఊపుకునేది లేదు. సింగరేణి కూడా తెలంగాణలో కూడా పెట్టుబడి లాభాలతో నడుస్తా ఉన్నది. ఇదంతా కేంద్రం చేస్తున్న కుట్ర అని చెప్పి కూడా అంటున్న పరిస్థితి కనపడతా ఉంది. సింగరేణి మాత్రం ప్రైవేట్ పరం చేస్తే మాత్రం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున ఆందోళన చేపడతాం. అట్లాగే కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని కూడా గద్దె దింపేందుకు కూడా బీఆర్ఎస్ నేతలు కూడా ఉంటారని చెప్పి కూడా అంటున్న పరిస్థితి ఉన్నది. కానీ మొత్తానికి చూసుకుంటే కూడా కేంద్రంలోని కూడా అంటే సింగరేణి సిరులను కూడా ప్రైవేట్ పరం చేసి దారాదత్తం చేసి తెలంగాణలో విచ్ఛిన్నం చేయడానికి కూడా ఆ కుట్ర పన్నుతుందని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది శిరీష. రైట్. అలాగే అంటే సింగరేణి ప్రైవేట్ పరం చేసి అంటే మోదీకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి కట్టబెట్టాలని, అలాగే జాతికి ఉండాల్సిన ఇటువంటి సెక్టర్స్ అన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తుందని చెప్పి కూడా బీఆర్ఎస్ చెప్తూ ఉంది. అంటే ముఖ్యంగా రాష్ట్ర వాటా ఎంత, అలాగే కేంద్ర వాటా ఎంత, ఎందుకు ఇంత అప్పు చేయాల్సి వచ్చింది, ఆ అప్పుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? మోడీ ప్రభుత్వం తన బంధువులకు కావచ్చు, తన సన్నిహితులు కావచ్చు, అదాని అంబానీ లాంటి బడా పెట్టుబడిదారులకు కూడా దారదత్తం చేసేందుకు కూడా వీళ్ళు కుట్ర చేస్తున్నారని చెప్పి కూడా బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్నది. సింగరేణి అంటే గోదావరి కని కావచ్చు, భూపాలపల్లి ఏరియా కావచ్చు, కొత్తగూడెం ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో కావచ్చు, ఈ సింగరేణి గనులన్నీ కూడా అంటే దారదత్తం చేయడానికి, అంటే ప్రైవేట్ పరం చేయడానికి, తెలంగాణలో విచ్ఛిన్నం చేయడానికి కుట్ర చేస్తుందని చెప్పి కూడా మంత్రులు ఆరోపిస్తున్న నేపథ్యం కనపడుతుంది. కానీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇంతవరకు నిర్మించలేదు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇంతవరకు నిర్మించలేదు, ములుగు జిల్లాలోని గిరిజన యూనివర్సిటీ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహించలేదు, అంటే నిధులు కేటాయించలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ మొత్తానికి అంటే గ్రామీణ ఉపాధి పథకాన్ని కూడా నిర్వీర్యం చేసి విధానికి కుట్ర పన్నుతున్నది. అలా భాగంగానే సింగరేణి స్థితులన్నీ కూడా అంటే దారత్వం చేయడానికి కూడా, దొంగిలించడానికి అంటే దారత్వం చేయడానికి కూడా కేంద్రం కుట్ర చేస్తుందని కూడా ఇవాళ ప్లే కార్డు చేతబట్టి ధర్నా చేసిన పరిస్థితి కనపడుతుంది.